ఇప్పటివరకు హ్యాపీగా మీ లైఫ్ హ్యాపీగా జరిగిపోతుంది. క్యారెక్టర్‌తో అందరు హీరోలతోటి పరిచయం చేస్తున్నారు. అందరితో హీరోలతోటి చేస్తున్నారు సినిమాలు. సో, సడెన్‌గా హీరోగా ఎంట్రీ ఇవ్వడం వలన ఏదన్నా ఇది ఉంటుందా? అంటే రేపొద్దున మళ్ళీ క్యారెక్టర్‌లు వస్తాయా రాదా డౌట్. అంటే ఒకసారి కొంతమంది డైరెక్టర్‌లకి డౌట్ రావచ్చు. ఓకే. ఆయన లీడ్ రోల్‌లో చేస్తున్నారు అని. సో, మీకు అలాంటిది ఏదన్నా అనిపించిందా? లేదు అంటే ఎందుకు 'సుందరం మాస్టర్‌లో' లీడ్ క్యారెక్టర్ చేయవలసొచ్చింది? సో, యాక్చువల్లీ నేను వచ్చి 10 ఇయర్స్ అవుతుందన్న. సో, దాని ముందు నేను ఒక మెకానికల్ ఇంజనీర్. ఐ నెవర్ థాట్ ఐ విల్ బికమ్ ఎ యూట్యూబర్. అది అయ్యాను. యూట్యూబర్ అయ్యాక సినిమాలో అవకాశాలు వచ్చాయి. అది కూడా నేను అనుకోలేదు. సినిమాలో కామెడీకి రోల్స్ తర్వాత ఐ గాట్ క్యారెక్టర్స్ లైక్ కలర్ ఫోటో. సో, ఈ ఓవరాల్ 10 ఇయర్స్ జర్నీలో నాకేమనిపిస్తుందంటే నన్ను నేను డిఫరెంట్ స్పేసెస్లో పెట్టుకుంటేనే కదా నాకు కూడా ఎవల్యూషన్ అనేది ఉంటుంది. అండ్ ఐఎమ్ కాన్ఫిడెంట్ అబౌట్ మై సెల్ఫ్. సో, నాకంటే ఇప్పుడు నిజంగా మీరు అన్నట్టు ఒక స్ట్రీమ్ లైన్ ఒక రెగ్యులర్ ఫ్లోలో వెళ్ళిపోతుంది అప్పటిదాకా లైఫ్. నేను అవుట్ ఆఫ్ ద వే వెళ్ళి ట్రై చేసిన సినిమా కాదు ఇది. దిస్ కేమ్ టు మీ. సో దిస్ హ్యాపెండ్. 'సుందరం మాస్టర్' హ్యాపెండ్ టు మీ అనే బిలీవ్ చేస్తాను నేను ఇవాళకి కూడా. అండ్ నేను ఎక్కడ కూడా నేను కంటిన్యూస్గా నా రెగ్యులర్ ఫ్లో ఆఫ్ వర్క్ అదేం డిస్టర్బ్ అవ్వలేదు. అది కంటిన్యూ అవుతుంది. అండ్ నేను అది మానేసి ఓన్లీ ఇది చేస్తే మేబీ ఐ కెన్ కన్సిడర్ వాట్ యూ ఆస్ట్. బట్ నాకు ఇప్పటికీ కూడా నేనే చేయగలిగే పని ఎక్కువ మాడితే అలాంటి సినిమాలే నేను పిక్ చేసుకుని ఇలా ఇంట్రెస్టింగ్ అసలు సబ్జెక్ట్ పరంగా పేపర్ మీద రాసినప్పటి నుంచి ఆఫ్ బీట్ ఉండి అలాంటి డిఫరెంట్ స్టోరీస్ చెప్పాలనుకుంటున్నా నా వల్ల అయిన కథలు. అది సో, ట్రైలర్‌లో చూపించినట్టు మీకు అంటే మీరు వైజాగ్ నుంచి వచ్చారు. మనకి అక్కడ అడవి ప్రాంతం ఎక్కువ తెలుసు. ఇలాంటి ఎక్స్‌పీరియన్సెస్ ఏమన్నా మీకు టచ్ వచ్చాయా? ఎందుకంటే ట్రైబల్ ఏరియాస్‌కి వెళ్ళినప్పుడు వాళ్ళేమన్నా మేము షూట్ చేస్తున్నప్పుడైతే సెట్లో ఒకరికి పూనకం వచ్చిందనమాట. ఈయన వెళ్ళి ఆవిడ ఎదురుగుండా నుంచి అబ్జర్వ్ చేస్తున్నాడు. ఎలా అవుతుంది మీకు ఇదంతా అది ఇది అని చెప్పేసి అక్కడ మేము నిజంగా అంటే పాడేరు నుంచి కొంచెం ఇంటీరియర్కి వెళ్ళి అక్కడ నుంచి ఇంకా ఒక రోడ్డు పాయింట్ వరకు ఒక చోట వరకు ఆగిపోతాయి వెహికల్స్. అక్కడ నుంచి ట్రెక్ చేయాలన్నమాట. చాలా ఎగ్జాటిక్ లొకేషన్స్లో చేసాం. అక్కడ మంచి మంచి ఎక్స్పీరియన్స్లు సరదాగా పాములు తిరగడాలు అలాంటివి అనమాట. డైరెక్టర్ కళ్యాణ్ సంతోష్. హాయ్ అండి. ఇది ఫస్ట్ సినిమా కదా? అవును. సో, ఈ ఫస్ట్ సినిమాకే మీరు కొంచెం ట్రైబల్ ఏరియాస్ అంటే రియలిస్టిక్ క్యారెక్టర్స్ని క్రియేట్ చేయడం కోసం చాలా వర్క్షాప్ చేసి ఉంటారు. అలాంటి క్యారెక్టర్ని క్రియేట్ చేయడానికి సో మీకు కష్టం ఎంతవరకు ఉంది? ఎలా ఉంది? ప్రిపరేషన్ ఎలా ఉందంటే అండి, ఇది మీరు అన్నట్టు రియల్ లైఫ్ క్యారెక్టర్స్ నుంచి తీసుకున్న ఇదండి. రియల్ లైఫ్ రెప్లికాస్ యాక్చువల్లీ వాళ్ళందరూ కూడా మనం బయట వరల్డ్లో చూసే క్యారెక్టర్స్కి వాళ్ళ బిహేవియర్స్కి రెప్లికాసే. అండ్ మనుషుల్ని చూసుకొని రాసిందండి. నా చుట్టుపక్కల ఉన్న మనుషులు, నా ఎక్స్పీరియన్సెస్ ఉన్న మనుషుల్లోంచి క్వాలిటీస్ తీసుకొని రాసింది. బట్ అరౌండ్ 1.5 year పట్టిందండి స్క్రిప్టింగ్కి అండ్ రీప్రొడక్షన్కి. అదే ఆల్రెడీ చెప్పినట్టు టీమ్ అంతా నా ఫ్రెండ్స్ అవ్వడం వల్ల నేను ఇంకా నెరేషన్ స్టార్ట్ చేయక ముందు నుండి కూడా ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరిగిందండి ఈ సినిమాకి. క్యాస్టింగ్ పరంగా కానీ, ఆర్ట్ వర్క్ పరంగా కానీ, కాస్ట్యూమ్ పరంగా కానీ. సో అది చాలా హెల్ప్ అయింది. అంత టైం ఎక్కువ పెట్టాం మేము. డబ్బులు ఎక్కువ పెట్టకపోయినా టైం చాలా ఎక్కువ పెట్టాం. అందుకు ఆ లుక్ అంత డిఫరెంట్గా వచ్చిందని నమ్ముతున్నాను. రియలిస్టిక్ వరల్డ్‌లో ఉంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.